వాళ్ళ అన్నలకి అంత అవమానం అండి. సిగ్గుబాయ మొత్తానికి. నేనంటే నేను అనుకుని ఉంటారు. పెద్దవాడిని పక్కకు పంపిస్తే రెండోవాడు అనుకుంటాడు నన్నే అనుకుని ఉంటాడు. రెండోవాడిని కూడా పక్కన పంపిస్తే మూడోవాడు నన్నే అనుకుని ఉంటాడు. మొత్తాన్ని పక్కన నిలబెడితే ఒకడు మొక్కలు ఒకటి చూసుకున్నారు. అందరు కాదండి ఇంకెవడు రాని. ఇంకెవరు? గొర్రెలోడు ఉన్నాడుగా, గొర్రెలు కాసేవాడు. చిన్నవాడిని వాళ్ళ అన్నలందరి ముందు తీసుకొచ్చి తైలం పోసి ప్రతిష్ఠ చేసి చిన్నవాడిని వాళ్ళందరి ముందు హెచ్చిస్తుంటే చిన్నవాడికేమో కన్నీళ్ళు, పెద్దవాళ్ళకేమో ఆశ్చర్యం, యెషయికేమో విడ్డూరం, సమూయేలుకేమో దేవుని సంకల్పంలోని వైచిత్రి. ఏమిటయ్యా నువ్వు నీ కార్యాలు? వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ సరిగ్గా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు అనుకున్నాను. కానీ ఈ చిన్నవాడిని ఏర్పరచుకున్నావా? మరి చిన్నవాడే కావచ్చు నాయనా, వాని గుండె పెద్దది. ఆ గుండె నా కోసమే కొట్టుకుంటుంది. అది నా చిత్తానుసారమైన హృదయం. హల్లెలూయా. అందుకే అతని కొరకు నేను సిద్ధపరిచాను. మందసం తీసుకొస్తున్నప్పుడు ఎగురుతాడు. రాజు అన్న సంగతి కూడా మర్చిపోయి ఒక దాసుడిలాగా ఆ మందసం ముందు నాట్యం ఆడుతూ ఉంటాడు. మీకాలు కిటికీలో నుంచి మీకాలు చూసి, సిగ్గులేదా నీకు? పనివాడొకడు, దాసుడు ఒకడు చేసినట్టు చేస్తున్నావు నువ్వు. బట్టలు ఊడిపోయింది కూడా కానకుండా ఎగురుతున్నావు నువ్వు అంటే, అవును నాకు లేదు, ఉంటే మనుషుల ముందు ఉంటుందేమో. కానీ వస్తున్న మందసం ఎవరిదో తెలుసా? నా దేవుడిది. నీ తండ్రి చేతిలో నుండి రాజ్యము లాగివేసి నా చేతికి ఇచ్చాడే. గొర్రెల దొడ్డిలో పాలిచ్చే ఆడగొర్రెలను వెంబడించుట మానిపించి నన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడే. నా దేవుడిది మందసం. ఆయన సన్నిధి వస్తుంది. ఆయన సన్నిధిని నేను నాట్యమాడుతాను, పరవశిస్తాను, ప్రస్తుతిస్తాను. నేను రాజ్యంలోని పౌరులకు రాజును కానీ నా దేవునికి నేను ఎప్పటికీ దాసుణ్ణే. నా దేవునికి ఎప్పటికీ దాసుణ్ణే. నేను ఆయన ముందు ఘనుణ్ణి కాదు, నా దేవుని ముందు నేను దీనుణ్ణి. నా దేవుడే ఘనుడు, నిరంతర స్తోత్రాలుడు. హల్లెలూయా. నువ్వు అనుకో, ఏం పర్వాలేదు అనుకో. హ్యాపీగా ఫీల్ అయ్యాడు, తిట్టుకో, ఎగతాళి చేసుకో, ఏం పర్వాలేదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ మాట అన్నందుకు మీకాలు జీవితం మొత్తం కూడా సంతానం లేదు, గొడ్రాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే మనసు, దేవుని నీతిని ఇష్టపడే మనసు, ఆ నీతిని అనుసరించి బ్రతకాలని ఆరాటం కలిగిన గుండె, ఊపిరైనా వదలాలి కానీ నా దేవుణ్ణి మాత్రం వదలకూడదని హత్తుకున్న హృదయాలు నా దేవునికి తెలుసు. అలా ప్రేమించి సేవించి అలా హత్తుకున్న నీవు ప్రస్తుతం యాతన పడుతుండొచ్చు, ప్రస్తుతం ప్రతికూలతలు అనుభవిస్తుండొచ్చు, ప్రస్తుతం కలతలలో, కన్నీళ్లలో, దుఃఖంలో, కృంగుబాట్లో, ఆవేదనలో, వెనకబడిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, అందరికంటే చిట్ట చివర నువ్వు ఉన్న నంబర్ 1లోకి తీసుకొచ్చి నిలబెట్టడం ఆయనకు చేతనవును. సమయాలు పిలువబడినప్పుడు అందరూ వచ్చి వరుసలో నిలబడ్డారు. కానీ ఆఖరు వచ్చినోడే మొదలయ్యాడు. చూడండి, అలా చేస్తాడు ఆయన, చేయగలడు. అలా చేస్తాడని నువ్వు ఆయన హత్తుకోమని చెప్పట్లా. చేసినా చెయ్యకపోయినా చెప్పు చేసినా, ఇచ్చినా, హెచ్చించినా, బాగు చేసినా, స్వస్థపరిచినా, సమస్యలను తీర్చినా, తీర్చకపోయినా, ప్రైజ్ ది లార్డ్. హత్తుకో దేవుణ్ణి, ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఆయన నిన్ను ఎత్తుకున్నాడంటే ఇక నువ్వు ఎవడికి అందవు, అయిపోయింది. మళ్ళీ రేపు ఆల్ నైట్ ఉంది కదా,
అందుకని క్లుప్త ప్రసంగం. ఆయన దేవుడు మనల్ని ఎత్తుకుంటే ఇంకా మనం ఎవరికైనా అందుతామా? దేవుడు ఎంత హైట్ ఉంటాడండి? ఆకాశాలు పట్టజాలం. దేవుడు మనల్ని ఎత్తుకొని చంక పెట్టుకున్నాడంటే ఇంక మనల్ని కిందకి లాగటం ఎవడోళ్ళ కాదు. అట్లుంటుంది ఆయన హెచ్చిస్తే. అందుకే కృంగిపోవద్దు. ఓర్పు లేని ఓర్పలాగా దడ ఆయాసం పెంచుకొని పరిగెత్తకండి. రూతులాగా ఓర్పు కలిగి కష్టమైన నష్టమైన సంతోషంతో ఆయన వైపు చూస్తూ సాగిపోండి. జయము నీదే, గెలుపు నీదే, విజయం నీదే, దీవెన నీదే, మంచి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీదే. ఆయన చూసుకుంటాడు. ఆయనకు వదిలేసాయి. గుండె నలిపేసేటువంటి కలతలు నిన్ను చుట్టుముట్టిన కృంగిపోవాకు. ప్రభు వైపు చూస్తూ సంతోషంగా ముందుకు సాగిపో. ఎప్పుడూ సనగలేదు రూతు. నా కర్మ ఎట్లా దాపురించింది, నా దరిద్రం ఎట్లా పట్టింది, ఏం చేద్దాం? ఆ ఓర్పాలాగా నేను కూడా పోయినట్టయితే బాగానే ఉండేది. దరిద్రం నీతో పాటు వచ్చాను. ఇట్లాంటి సనుగుడు గుణుగుడు కూడా లేదు. సంతోషంగా సాగిపోయింది కలతల జీవితంలో. అది స్థిరపరిచాడా దేవుడు? ఆ కష్టాల జీవితాన్ని స్థిరపరిచాడా, మార్చాడా? ఆనందం. చేదు అని పిలవండి నన్ను అంది. నయోమి అని నన్ను పిలవద్దు, మారా అని పిలవండి అంది. ఎందుకు తెలుసా? దేవుడు నాకు చేదైన జీవితాన్ని ఇచ్చేశాడు. ఇక నా జీవితంలో మధురం అన్న మాట లేదు. అయిపోయింది నా బతుకు. చిత్రం, రూతులోని నీతి ప్రవర్తనకు దేవుడు నయోమిని కూడా బ్లెస్ చేశాడు. నయోమి కూడా ధన్యురాలు అయిపోయింది. కుమారుల సంతోషము కలిగిన దానిగా నయోమిని చేసి పడేశాడు దేవుడు. నా ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. నిన్ను పట్టించుకున్నట్టే ఉన్నాడు అనుకోవద్దు. నువ్వు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. ప్రతిదీ పట్టించుకుంటాడు. గమనించట్లేదు అనుకోవద్దు. ప్రతిదీ గమనిస్తానే ఉంటాడు. ఆయనకి వేరే పని లేదు. నిన్ను నన్ను అబ్జర్వ్ చేయటమే ఆయన పని. ఇది మర్చిపోవద్దు. తగిన కాలమందు ఆయన నీకు కృప చూపునట్లు, నిన్ను లేవనెత్తుట్లు ఆయన బలమైన చేతి కింద దీన మనసు కలిగి ప్రయాణం చేయి. ఆయన కృప పొందుతావు. ఎంతమంది తీర్మానం చేస్తారండి? చావైనా రేవైనా ఏసే. ఆయన వదిలేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ఎంతమంది ఏందో నిదానంగా చేయెత్తుతున్నారు? ఖచ్చితంగా, నిశ్చయంగా. ఇప్పుడు ఎవరి నిర్ణయం బాగుంది? మీరే ఆలోచించుకోండి. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో. ఎంత ధన్యచరిత అంటే అసలు ఆమె పేరు మీద ఒక పుస్తకమే ఇచ్చేసాడండి బైబిల్లో. యేసుక్రీస్తు వంశావళిలో పేరు కాదు, అసలు ఆమె లైఫ్ని రాయించి పెట్టాడు. అది ఎంత నచ్చిందో చూడండి ఆయనకి. దావీదు వాళ్ళ తాతమ్మ స్టోరీ రాసి పెట్టాడు. యెషయి వాళ్ళ నాయనమ్మ స్టోరీ రాసి పెట్టాడు. మోకాళ్ళ మీదకి వద్దాం. ఊహకు మించిన కార్యము చేసి ప్రార్థన చేద్దాం అందరం. మోకాళ్ళ కక్కుర్తి పడొద్దు తుచ్చమైన లోకానికి. కక్కుర్తి పడొద్దు అల్పకాల భోగాలకి. కక్కుర్తి పడొద్దు ఒక్క కూటి కొరకు. జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్నటువంటి ఏశావు లాంటి కక్కుర్తి పనికిరాదు. కక్కుర్తి పడొద్దు. ఐగుప్తు రాజు ఫరో యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడు మోషే. ధన్యచరితుడయ్యాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, శ్రమలని కృంగిపోవద్దు. వాటన్నిటినీ మార్చి మారా అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల దేవుడు మన దేవుడు. మర్చిపోవద్దు. ఆత్మకే దేవుడు అనుకోవద్దు. ఈ శరీర సంబంధమైన జీవితంలో కూడా దీవెనలు ఇవ్వగల దేవుడని రూతు గ్రంథం రుజువు చేసింది.
శరీర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆయన తోడ్పడగలడు, హెల్ప్ చేయగలడు, నిలబెట్టగలడు, ఫలింపజేయగలడు, నెమ్మదినివ్వగలడు అని రూతును ఆత్మ సంబంధంగానే కాదు భౌతికంగా కూడా దేవుడు బ్లెస్ చేశాడు. నీ విషయంలో కూడా 2 విధాల కృప చూపుతాడు. ప్రార్థన చేయి, నా తండ్రి ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు అంటూ దేవుణ్ణి మాయంపరచు. దైవ నీతిని వదలొద్దు. అవతలి వాళ్ళు నీతి తప్పారని నువ్వు నీతి తప్పొద్దు. బలు రక్కసి చెట్లు నీ చుట్టుముట్టు ఉన్నా వాళ్ళని బట్టి నువ్వు చెడిపోవద్దు. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు దేవుని సంబంధివి గనుక బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మములాగా నువ్వు ఉండు. వల్లి పద్మములాగుండు. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది అన్నట్లుగా తమ్ముడా, నిన్ను బట్టి నా దేవుడు అనాలి. చెల్లి, నిన్ను బట్టి నా దేవుడు అనాలి. నాకు మీకు అందరికీ బోధ ఇది. మనందరం కూడా నేర్చుకోవాలి. నీ చుట్టూ ఉన్న సమాజం చెదరైనా సరే నువ్వు కావటానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. నువ్వు దేవుని నీతిని వదలొద్దు. దేవుని నీతిని వదలొద్దు. ప్రతి విషయంలో నీతి ప్రవర్తన గలదానవై, నీతి ప్రవర్తన గలవాడవై నీ అడుగులు జాగ్రత్తగా వేయి. నా దేవుడు గమనిస్తున్నాడు. నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలములను వర్ధిల్లజేస్తాడు. ఓ మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను, తుదకు నీవు మహావృద్ధి అగునట్లుగా నా దేవుడు చేస్తాడు. ప్రార్థన తండ్రితో గడుపుకొని క్షేమంగా మీ గృహాలకు చేరండి. విన్న మాటలను బట్టి ఈ 2 జీవితాల్లో మీరు నేర్చుకున్న పాఠం ఏదో మీరు రాసుకోండి. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో దేవుని ముందు చెప్పుకోండి. దేవునితో ఒప్పుకోండి. దేవుని హత్తుకోండి. ఆయన నిన్ను గుర్తు చేసుకుంటాడు. ఇంకొక మాట, రూతుని ఆత్మ సంబంధంగా దీవించాడా, భౌతికంగా కూడా దీవించాడా? అంటే శరీర సంబంధంగా కూడా దీవించాడా, ఓన్లీ ఆత్మ సంబంధంగానే దీవించాడా? పెద్దగా చెప్పాలి. అవునా? ఆమె నీతి ప్రవర్తనను బట్టి, ఆమె త్యాగాన్ని బట్టి దేవుడు ఆమె జీవితం, పాడైపోయిన జీవితాన్ని మళ్ళీ కట్టాడా లేదా? ఒక అద్భుతమైనటువంటి వంశంలో చేర్చాడా లేదా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఆత్మలకే దేవుడా, శరీరానికి కాదా? శరీర సంబంధమైన అవసరాలు కూడా దేవుడే. 2 చేయగలడు. కాబట్టి విశ్వాసం ఉంచండి. దేవుని సహాయం మనందరికీ దొరుకుతుంది. డౌటే అక్కర్లా. అయితే కొద్దిగా ఓర్పు కావాలి. ఏం పనికిరాదని చెప్పాను, 4-5 సార్లు చెప్పాను ఇందాక. దడ 2 పనికిరావు. తపన తగ్గించుకోవాలి కొద్దిగా. ఓపిక, ఓరిమితో వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం మనం. కకుర్తి పడకూడదు. దేవుణ్ణి వదిలిపెట్టి వేరే వాటి వైపు వెళ్ళకూడదు. చూడు, ఒక మనిషి నాశించిపోయింది, అంతేగా జీవితం నాశనమే. ఇంకా జీవితం దేవుణ్ణి కోరుకొని వచ్చిన దానికి దేవుడు మనిషిని ఇచ్చాడు. మనిషిని కోరుకొని పోయిన దానికి దేవుడిని కోల్పోయింది కదా ఓర్ప. ఓ మనిషి దొరికి ఉండొచ్చు ఆమెకి ఒక భర్త, కానీ నిత్యత్వం పోయిందిగా. కానీ దేవుడే చాలనుకొని అడుగు ముందుకేసినటువంటి రూతుకి దేవుడు ఆ విషయంలో కూడా హెల్ప్ చేశాడు కదా. ఆమెకి లైఫ్ ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, ఆమె జీవితాన్ని కట్టాడు. తాతమ్మ కూడా అయ్యేటట్టు కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుడిని వదిలిపెట్టి కక్కుర్తి పడకండి. దేవుడు టెస్ట్ చేస్తాడు, ఆలస్యమయ్యేటట్టు చేస్తాడు. నువ్వు మెత్తబడి పక్కకు దొరుకుతావేమో అని కూర్చొని మాట్లాడాల. ఎంత ఆలస్యమైన అవసరమైతే ఈంతను ఉంటా. నేను మాత్రం కక్కుర్తి పడను, మెత్తబడను. నేను ఓర్పాను గాను, రూత్ అనుభవంలోనే ఉంటాను అని చెప్పాలి. ఆ తీర్మానం నీలో స్థిరంగా ఉంటే ఆ తీర్మానాన్ని చూసి కార్యం ముందుకు వచ్చింది. మెతకుందా ఇంకా ఆలస్యం అవుతుంటుంది నీ రంగు తేలిందాక. ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీ సమస్యలన్నిటి కోసం అయితే ప్రార్థన చేస్తాను. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, ఈ అంశాన్ని వింటున్న వాళ్ళందరూ కూడా శుక్రవారం అనేక మంది ప్రత్యేకంగా టైం కేటాయించి ప్రేయర్లో కలుస్తూ ఉన్నారు, లైవ్లో ఉంటా ఉన్నారు. నాకు తెలుసు చాలామంది యాడ్ అవుతూ ఉన్నారు. హ్యాపీ. ఇంకా అనేక మందికి మీరు దీన్ని తెలియజేయవచ్చు, వారు కూడా కలుస్తూ ఉంటారు. మీరు విన్న మాటలను కూడా దృష్టిలో పెట్టుకొని
కక్కుర్తి పడకండి, తొందరపడకండి, ఓర్పు కలిగి ఎదురు చూడండి. దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపికి దేవా, నీకు స్తోత్రం. ఈ శుక్రవారపు వేళ నీవు మాతో పంచుకున్న ప్రతి మాట కొరకై వందనాలు. చాలా విలువైనటువంటి సమాచారం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం ప్రభువా. మేము చేసుకునే ఎంపిక మా భవిష్యత్తును నిర్ధారిస్తుంది కనుక నా పొరపాటు ఎంపికలు చేసుకోకుండా, ఓర్పు లేకుండా తొందరపడి మనిషిని కోరుకొని నాయన వెళ్ళి నిన్ను పోగొట్టుకుంది నాయన. దేవా, నిన్నొక్కడిని మేము కోరుకుంటే మాకు సమస్తాన్ని తెచ్చి మా కాళ్ళ దగ్గర పెడతావు. మనిషిని కోరుకొని పోయిన ఓర్పాకి దేవా నువ్వు దక్కలేదు నాయన. కానీ నిన్ను కోరుకున్నటువంటి రూతుకి నువ్వు దక్కావు. ఆమె జీవితానికి ఒక భాగస్వామి కూడా దక్కటం జరిగింది. నా ప్రభువా, నిన్ను కోరుకొని నీ నీతి నియమాల్లో నీవిచ్చేదాన్ని కొరకు, నీవు కృప చూపేదాన్ని కొరకు ఓర్పుకు ఎదురు చూసే వాళ్ళకి నువ్వు అన్యాయం చేసే దేవుడవు కాదు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, న్యాయం తీరుస్తావు. ఎక్కడ కూడా నీ నీతిని తప్పకుండా నీ నీతి మార్గంలో ప్రయాణం చేయనట్లు మా బిడ్డలందరికీ కృప చూపండి. ఇప్పటికే ఎవరైనా బుద్ధిహీనంగా అడుగులేసి ఉంటే తమ జీవితాన్ని తామే కట్టుకోవటానికి తొందరపడి అడుగులు వేసి ఇదే దేవుని చిత్తమని భ్రమిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రభువా, నీతి ప్రవర్తన వదలకుండా నీ నీతి మార్గంలో నడుచుకోవడానికి మాకందరికీ కూడా కృపనిమ్మని. ఎంతమంది రోగులుగా ఉన్నారో స్వస్థత దయచేయి. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో నీ బలము వారికి కలుగా కృప చూపునైనా. ఎన్ని రకాల బలహీనతలతో అల్లాడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. వారు ఎలాంటి కలతల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, కన్నీళ్లలో ఉన్నారో, కేసుల్లో ఉన్నారో, అవమానాల్లో ఉన్నారో, ఓ తండ్రి నాయన ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో, నింద మోస్తున్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, వారికి విడుదల ప్రసాదించు నాయన. నెమ్మదిని దయచే ప్రభువా. నువ్వు ఆత్మలకే దేవుడవు కాదు, శరీరాలకు కూడా దేవుడవు. సర్వ శరీరులు నీ యందు విశ్వాసం ఉంచినట్లు కృప చూపగల దేవుడవు. సర్వ శరీరులకు ఆహారం పెడుతున్న వాడవు. మాకందరికీ నీవే దిక్కు నాయన, నీవే దిశ నాయన. దయచూపు. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. వారిని విడుదలలోకి నడిపించి ఒక్కొక్కరు నా ప్రభా కన్నీళ్లతో ఉన్న ఈరోజు ఆ రాబోతున్న రోజుల్లో ఆనంద బాష్పాలతో సాక్ష్యం ఇచ్చుటకు సహాయము చేయి నాయనా. వారు విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చున్నా ప్రభువా. పొలం వేసే రైతు దగ్గర నుంచి వ్యాపారం చేసే వ్యక్తి వరకు, ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, ఉద్యోగంలో పై స్థానానికి వెళ్ళగోరేటువంటి వాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, అలాగే నా ప్రభువా సిద్ధపడుతున్న వాళ్ళు, ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నా ఆ ప్రయత్నములన్నీ నీ చిత్తములో, నీ కృపలో, యేసు నామములో సఫలమగునుగాక. ఆమేన్. సంతానము లేని గొడ్రాండ్రుగా ఉన్న బిడ్డలకు గర్భఫలము దయచేయమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. విధవరాండ్రను ఆదుకోండి, తల్లిదండ్రులు లేని అనాథలను ఆదుకోండి ప్రభు. మేము కూడా ఆదుకోవడానికి మాకు సహాయం చేయండి. అలాగే పిల్లలు త్రోసేసినటువంటి వృద్ధులను ఆదుకోవడానికి కృపనివ్వండి నాయన. అయ్యా, ఎవరెవరు ఎన్ని రకాల కలతల్లో ఉన్నారో వారికి మేలు చేయనట్లు కృపనివ్వయ్యా. మందిరం పని జరుగుతూ ఉంది. ఎంతోమంది బిడ్డలు శారీరకంగాను, ఆత్మీయంగాను, ఆర్థికంగాను తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించు ప్రభువా. నీ నామాన్ని బట్టి చూపిన ప్రేమ, చేసిన సేవ మరచుటకు నీవు అన్యాయస్తుడవు కావు. తమ పిడికిళ్ళు విప్పి దాతృత్వంతో త్యాగపూరిత హస్తాలు విప్పిన ప్రతి బిడ్డ లక్షింతలుగా యేసు నామములో తిరిగి పొందునుగాక. ఆమేన్. రేపు నీ ఎదుట వారికి మెప్పు, మహిమ, ఘనత లభించుగాక. ఆమేన్. నా ప్రభువా, అలాగే నా తండ్రి, శారీరకంగా ఎంతో కష్టం చేసి, ఎంత చాకిరి అంటే ఈ బండ చాకిరే ప్రభు. బండలన్నీ, రేకులన్నీ, ఐరన్, వెల్డింగ్ వర్క్ నాయన, కలర్ వర్క్, ఎన్ని రకాల పనులు ఉన్నాయో ప్రభు. మేస్త్రీలు చేసే పని కావచ్చు, అన్ని రకాల పనులు శ్రమతోనూ కష్టంతోనూ కూడినవి. బిడ్డలు ఎంతో కష్టపడతా ఉన్నారు ప్రభువా. బిడ్డలందరి కష్టము ఫలించాలి ప్రభువా. గొప్ప పరిచర్య జరగాలి, విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరగాలి, దైవ జనులు లేపబడాలి. పరిచర్య నీ దయతో ఇప్పటికీ 125 ప్రాంతాల పైచిలకు వ్యాపింపజేశాం. ఇంకా అనేక ప్రాంతాలకు యేసు నామములో విస్తరించును గాక. ఆమేన్. కృప చూపమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు నా ప్రభువా. రోగుల మీద అది ఉంచి ప్రార్థించినప్పుడు వారు బాగుపడుదురుగాక. ఆమేన్. దురాత్మ, దయ్యపు, అంధకార శక్తుల ప్రభావమును ఆ నూనె రాసి ప్రార్థించడం ద్వారా యేసు నామములో బంధించండి ప్రభువా. అలాగే నా తండ్రి, ఇంకా ఈ పనులన్నిటిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ
బిడ్డలందరినీ తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు తోడై ఉండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని నీ చేతికి అప్పగిస్తున్నా. పరిచర్యతో పాటు ఆహారం వండి సిద్ధపరుస్తున్న బిడ్డలకి అందరికీ కూడా నీ కాపుదల దయచేయి. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అనుదే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అనుదే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. శభాష్, అది కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో
కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కమనీయమైనది నీ దివ్య రూపము కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. స్నేహమైనా సందడైనా ప్రాణమైనా నీవే యేసయ్యా. స్నేహమైనా సందడైనా ప్రాణమైనా నీవే యేసయ్యా. సన్నిధైనా సౌఖ్యమైనా నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం నీలోనే నా ఫలం నీలోనే నా వరం నీవే నా జయం. నీలోనే నా నీలోనే నా నీలోనే నా వరం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. స్వరాలు వినపడాలి. యేసయ్యా నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని నాలో నీవు నీలో నేను ఉండాలని ఎండి పరవశించాలని నీ అందే పరవశించాలని నీ అందే పరవశించాలని.
ద లార్డ్. హల్లెలూయా.